మాకు మేము వ్యవసాయం చేసుకొని ఇక్కడ లోకల్ కూరగాయలు అమ్ముకుని మీరు ఇంత ఏకదం తెచ్చి ఎవరిని అడగకుండా ఎవరిని ట్రిపుల్ బాధితులైనటువంటి మన మిత్రులు జంగన్న ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి వాళ్ళ తాత ముత్తాత వాళ్ళ నాన్న ఆయన వరకు కూడా వాళ్ళ కొడుకు కూడా వ్యవసాయం చేస్తున్నారు. మరి ఈ వ్యవసాయ భూమి నుండి ఈ ట్రిపుల్ రోడ్ రావడం వలన చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ట్రిపుల్ కనుక పోయినట్లయితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, వాళ్ళు ఏ విధంగా జీవనాన్ని కొనసాగిస్తారు, ఆయన మాటలను ఒకసారి విందాం. జంగన్న, ఇప్పుడు మీరు మీ తాత ముత్తాతల కాడ నుంచి వ్యవసాయం చేస్తున్నారు, మరి ఇప్పుడేమో ట్రిపుల్ వస్తున్నదని అందరు అంటున్నారు, ప్రభుత్వం పెద్దలు కూడా అంటున్నారు, అధికారులు అంటున్నారు. మరి ఒకవేళ మీ చేన్ల నుంచి వెళ్ళే ట్రిపుల్ కనుక పోయినట్లయితే, ట్రిపుల్ రోడ్డు పోయినట్లయితే మీ పరిస్థితి ఏంటిది, మీ కుటుంబ పరిస్థితి ఏంటిది, ఒకసారి నీ మాటలో చెప్పండి. మా తాత ముని తాతల నుంచి వ్యవసాయంతో బతికిన వాళ్ళు, మా తాత కొడుకులు ఆయన మన్మని నేను, మా తాత చేసిండు వ్యవసాయము, ఆయన కొడుకులు చేసిర్రు, ఆయన మన్మల మేము కూడా ఇప్పటికి వ్యవసాయమే చేస్తున్నాం. వ్యవసాయం లేనిది మాకు బతుకు లేదు. ఒక్కటి మేము చదువుకోలేము, మాతోనే జాయి చేస్తున్నాడు అని చెప్పి మా పెద్ద మనుషులు ఓతోటి చేయించుకున్నారు, వాళ్ళు బతికిర్రు, ఓ నడిపిర్రు ఇప్పటిదాకా. ఇప్పుడు కూడా మేము అట్లనే బతుకుతున్నాము ఉన్న దాంట్లో. అయితే మా తాత మా నాయనలు ఎట్లా పోయారో ఇప్పటిదాకా, ఇప్పుడు కూడా మేము కూడా అదే విధం చేసుకుంటూ వస్తున్నాం. మేము చదువుకోలేం, మా పిల్లలు చదివించినాం, చదువులు లేవు, వాళ్ళకు ఏమీ లేవు. మేమేం ఉన్న దాంట్లోనే ఉన్న 10 ఎకరాలు 4 ఎకరాలు 2 ఎకరాల భూమి ఉన్నది. కుటుంబం పెరుగుతూ పోయింది కానీ భూమి పెరగలేదు. ఆ రోజులలో మా పెద్ద మనుషులు కొన్నాడు మా తాత, మన ఆయన కొనలేడు. ఇప్పుడు మేము మన్మలం కాబట్టి చేసుకుంటున్నాం. మొన్న కూడా మా భూమి మా తాత పేరు మీదకి వెళ్ళి మా పెద్దనాయన పేరు ఉండే, మా పెద్దనాయన పేరు మీదకి వెళ్ళి చేసుకుందాం అని మా పెద్దనాయన జరిపాడు. మా పెద్దనాయన తర్వాత మా పెద్దనాయన కొడుకు జరిపాడు. ఇప్పుడు మళ్ళీ మా పెద్దనాయన కొడుకుని పట్టుకొని మేము భూమి చేయించుకున్నాం. ముందు ఆయన పేరు చేసి మా నాయనకు మేము ఇద్దరం, ఆయన ఒక్కడు ఆ ఉన్న భూమి వాళ్ళ నాయన పేరు మీదకి వెళ్ళి ఆయన మా పెద్దనాయన కొడుకు పేరు మీదకి చేపించి మళ్ళీ మేము పైసలు ఖర్చు పెట్టుకొని మా తమ్ముడు మేము ఇద్దరం చేపించుకున్నాం. చేపించుకున్న నెల కాలేదు ట్రిపుల్ అని ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ పోవాలి, మేము కన్నా అప్పులు చేసి భూమి చేయించుకున్నాం. మళ్ళీ ఇప్పుడు భూమి పోతుంది అంటాడు. నీ ట్రిపుల్ ముందు ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఉండవు, ఇక్కడ ఎందుకు వచ్చినావు? రాత్రి భూకంపం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని చంపుతున్నావు ఇవాళ. ఎందుకు? మేమేం చేసినాం? నీ ప్రజాసేవ చేస్తాను. ఏది నీ ప్రజాసేవ? ఎక్కడ కనిపిస్తున్నది? మా పోచి చంపుతావు నువ్వు తెలంగాణ ఇవ్వని తెలియకుండా. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు చేసింది ఏమన్నా నీకు మేలు ఉండదు. ట్రిపుల్ మాకు లేదు, మాకు అవసరమా? మాకు హైదరాబాద్ వస్తలేమా? నీ ట్రిపుల్ నీకు ఉపయోగపడవచ్చు, మాకు కాదు. నీకు ఉపయోగపడే పెద్ద భూస్వాములు ఎల్సాలు కట్టుకొని ముందరితో వాళ్ళు ఉన్నారు. అది బంద్ చేస్తావు, ఇప్పుడు ఇక్కడ వస్తావు. కేసీఆర్ చేయలేడు, అప్పుడు కేసీఆర్ పరిపాలన కేటాయించుడు, దాన్ని ఎంబడవు. మా దానికి ఎందుకు వస్తున్నాం? మేము అమాయక మా పేద ప్రజలం ఉన్నామని మా ఎంబడి పడ్డావు. వద్దు రేవంత్ రెడ్డి, నీకు దండం చేసి చెప్తున్నాం, తిట్టాం. మీ బిడ్డలేక మమ్మల్ని చూసుకొని ఇది మానుకొని ముందు ఏదైతే అనుకున్నారో దాన్ని చేయండి, ఖచ్చితంగా చేస్తా అండి. ఫస్ట్ మమ్మల్ని చంపిన తర్వాత నీ ఇష్టం ఉన్నాడు చేసుకో. అప్పటిదాకా నువ్వు మా దగ్గర రావు. వెళ్ళిపోయి గోడ అంటాను మొత్తుకుంటున్నాం. ప్రతి దేశ నాయకుల దగ్గరికి పోయినాం, మాకు తెలియదు, నీరు అన్నదాకా తెలియదు అని మా గోడ మేము చెప్పుకొని పోతే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేరు. ఇప్పటికి నీ చెవులీని వస్తలేవా? మీరు రాజ్యం పరిపాలన చేస్తాను, మాకు అవ్వు కాదు పోతుంది, మీరు వస్తారు బత్తరాడు అని ఇదివరకు మాకేం లేదు. ఎందుకు? మా ఎంబడి ఎవరు లేరు అనే కదా దేవుడు ఉన్నాడు అనుకున్నాం. దేవునితో పాటు నువ్వు అనుకుంటున్నాం. దీని మీదకి వెళ్ళి ఏం చేస్తావు? అది నీ ఇష్టం. ఒకవేళ ఇప్పుడు నువ్వు అంటున్నావు ఖచ్చితంగా నీ పోతే దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వేం చేస్తావు నీ ఇష్టం అంటావు. ఒకవేళ ఆయన దేవుడు కాదు ఏం కాదు ప్రజా అభివృద్ధి కోసం అని మేము రోడ్డును ఖచ్చితంగా తీసుకుపోతాం అని తీసుకొని పోతే మీరు ఏం చేస్తారు? నువ్వు అంతా రాక్షస మూకత్వంతో చేస్తే ఫస్ట్ మమ్మల్ని చంపి మా మీదకి వెళ్ళి రోడ్ అంతవరకు.